ఒంగోలు పోట్ల గిత్తెలు సై అంటూ సవాళ్లు. పొలంగట్టు దుమ్ములో పోట్ల గిత్తెలు దూకినట్లు పొలిటికల్ ఫీల్డ్ లో దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి రెచ్చిపోయి రంకెలేస్తున్నారు. దమ్ముంటే రా తేల్చుకుందామంటూ ఢీ కొట్టుకుంటున్నారు. గుడిలో ప్రమాణానికైనా ఎలాంటి విచారణకైనా సిద్ధమేనంటూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. కూటమి పార్టీల్లో ఉన్న ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న రణం అధికార పక్షంలో అలజడి రేపుతోంది. పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసి ఉండేవాడిని నేను. నువ్వు ఎవరువే నన్ను లోపల పెట్టుకో, నువ్వు అధికారం ఉందని కేసులు పెట్టుకో. ఏం నిన్ను ఎవరు లెక్క చేస్తారా స్వామి ఇవన్నీ? జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య యుద్ధం ఏ రేంజ్ లో జరుగుతుందో చెప్పడానికి ఇది కేవలం టీజర్ మాత్రమే. పూర్తి సినిమాలకు వెళ్తే వాళ్ళిద్దరి సవాళ్లు, ఆరోపణలు యాక్షన్ సినిమాను మించున్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆరోపణలు, విమర్శలతో ఈ పొలిటికల్ బ్యాటిల్ మొదలైంది. దోచుకోవడంలో నీ లెక్క ఎంతంటే నీ లెక్క ఎంతంటూ ఇద్దరు నేతలు డైలాగులు విసురుకుంటున్నారు. మొదటిగా బాలినేని చేసిన కామెంట్స్ కి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు దామచర్ల. బాలినేని చేసిన ప్రతి ఆరోపణని ఖండించారు. అయితే 24 గంటలు గడవక ముందే రివర్స్ కౌంటర్ ఇచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. తనపై అవినీతిని నిరూపించాలంటూ దామచర్ల సవాల్ చేస్తే ప్రమాణానికి సిద్ధమంటూ ప్రతి సవాల్ చేశారు బాలినేని. ల్యాండ్ కబ్జాలు ఏదన్నా నీ నోటీస్కి వస్తే వేగ్గా కాదు, పలాని సర్వే నెంబరు నీ హస్తం ఉంది, పలాని సర్వే నెంబరు నీ పార్టీ వాళ్ళు చేశారు, పలాని సర్వే నెంబర్లో మీ పార్టీ వాళ్ళు పోయి దగ్గరుండి కబ్జా చేసి వాళ్ళని బెదిరించారు అని చెప్పమనండి. నేనేమైనా తప్పు చేసుంటే దానికి కూడా ఒప్పుకుంటా. ప్రమాణం చేసే దగ్గర నేను ఏ తప్పు చేశానని కూడా ఆడు చెప్పి కూడా నేను ప్రమాణం చేస్తా. నువ్వు రా, ధైర్యం ఉంటే రా, వచ్చి మా ప్రమాణం చేయి. మరోవైపు వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధంపై కూటమి పక్షాల సమన్వయ కమిటీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇద్దరు నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడంపై ఇరు పార్టీల అగ్రనేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆరోపణలు ఉంటే అధిష్టానానికి చెప్పాలి తప్ప ఇలా రచ్చకెక్కడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ సీరియస్ అయ్యారు. దామచర్లతో మంత్రి అచ్చెన్నాయుడు, బాలినేనితో జనసేన నేతలు ఫోన్ చేసి మాట్లాడారు. సంయమనం పాటించాలంటూ ఇరువురిని పార్టీ పెద్దలు ఆదేశించారు. ఇకనైనా తగ్గుతారో లేక తగ్గేదేలే అంటారో చూడాలి.